ఒకప్పుడు పుట్టినరోజులు అంటే చాలా అంటే నియమ నిష్ఠలతో చేసేవాళ్ళు. అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో బర్త్డేస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎక్కడ చూసిన పార్టీలని ఇవన్నీ. అసలు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలన్నా అంటే చాలా మంది అనుకుంటారు ఒకప్పుడు పురాణంలో ఎలా చేసేవాళ్ళు అలాగే చేయాలని ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు. అంటే అభ్యంగా స్నానం చేయాలి ఇలాగా అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. సో అసలు ఈ జనరేషన్లో పుట్టినరోజు ఎలా చేస్తున్నారని మనకు తెలిసిందే కాబట్టి అసలు పుట్టినరోజు రోజు ఎలా ఉండాలి, అసలు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది వివరించాను. చాలా మంచి ప్రశ్న. పుట్టినరోజులు ఇప్పుడు వీళ్ళైతే మనకు డేట్ల ప్రకారం చేసుకుంటున్నారు. కొంతమంది అంటే తిథి అంటారు, కొంతమంది అంటే నక్షత్ర ప్రకారం చేసుకోవాలి అని అంటారు కదా. అసలు పుట్టినరోజు చేసుకోవటం అనేది ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు పుట్టింది ఏ రోజో మీరు కరెక్ట్గా కనుక రాసుకుని మీకు గుర్తుంటే కనుక ఏ నక్షత్రం రోజున మీరు జన్మించారు అన్నది చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అనేది మనకి వచ్చినా కూడా ఏదైనా ఒక పండగ కానీ ఒక సందర్భం కానీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వినాయక చవితి ఉందమ్మా, వినాయక చవితి ముందు ఓ 10 రోజుల ముందు, లేకపోతే కృష్ణాష్టమి వెళ్ళిన 3వ రోజు 4వ రోజు